నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ అఖండ 2 రేపు బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. అండ్ అఖండ 2 టీజర్ ఎలా ఉంది అండ్ బాలకృష్ణ లుక్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ మనకు చెప్పడానికి ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, టీజర్ చూసారా? చూశాను. పేలిపోయింది. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా మనకి అఖండ అనగానే మనం ఆల్రెడీ ఒక మూవీ చూస్తున్నాం, అది ఎంత పెద్ద సక్సెస్తో చూస్తున్నాము. సో ఈ టీజర్ చూసిన తర్వాత ఆ మూవీతో పోలిస్తే మీకు ఎలా అనిపించింది? ఒకటే చెప్తున్నాండి, సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. బాహుబలి 2, సార్ పుష్ప 2, ఓకే, అఖండ 2. ఇది ఒక తెలుగు ఇండస్ట్రీ హ్యాట్రిక్. అబ్బా అదిరిపోయింది. అండ్ మీరు అన్నట్టే అఖండ 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఆబ్వియస్లీ. అవును, బాహుబలి 2 అదే కదా, పుష్ప 2 అదే కదా. అవును. సో ఈ టీజర్లో మీకు బాగా నచ్చిన షార్ట్స్ అంటే ఏం చెప్తారు? పంచభూతాలని యూటిలైజ్ చేస్తూ హీరోని ఎలివేట్ చేసిన విధానం బాగుంది. ఏవైతే విలన్స్ని చూపిస్తున్నారో ఆ వాకింగ్ షాట్, త్రిశూలం షాట్లో వాళ్ళందరికీ ఏమో లేటెస్ట్ వెపనరీ గన్స్ ఉన్నాయి. మన దేవుడి వెపన్ అనేది అన్నిటిని డామినేట్ చేస్తూ ముందుకు వస్తుండడం అనేది చాలా బాగుంది. ఒకటి, నార్త్ ఆడియన్స్కి శివభక్తి చాలా ఎక్కువ. ఓకే, శివభక్తిని కరెక్ట్గా యూటిలైజ్ చేసి ఎలివేట్ చేస్తూ సినిమా తీస్తే మాత్రం ఆ హీరోని, ఆ సినిమాని మామూలుగా ఎత్తుకోరు వాళ్ళు. అది బాహుబలితో ఆ ఒక సాంగ్లోనే అంతా ఎత్తుకున్నారంటే ఇది సినిమానే మొత్తం ఇది అంటే మీరు ఊహించవచ్చు సినిమా ఎక్కడికి వెళ్తుంది అనేది. ఇంకా హద్దులు లేకుండా, ఐ మీన్ దిస్ మూవీ కెన్ క్రాస్ మెనీ రికార్డ్స్. మీరు చెప్పే మాటలు వింటుంటే నందమూరి అభిమానులకు, బాల అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. అంటే ఆ రేంజ్లో చెప్తున్నారు. అంటే కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది ఈ నందమూరి బాలకృష్ణ గారికి. ఈ సినిమా అఖండ 2 ముందంతా ఒక బాలకృష్ణ గారికి ఏంటంటే తెలుగు ఆడియన్స్, తెలుగు ఆ తర్వాత నుంచి తెలుగు డైరెక్టర్లకి, తెలుగు ప్రొడ్యూసర్లకి కష్టం, ఆయన అంత దొరకకపోవచ్చు. హీ మైట్ బికమ్ బిజీ ఇండియన్ యాక్టర్. ఓ సూపర్. అండ్ బోయపాటి గారి వర్క్ విషయానికి వస్తే మామూలుగా ఆయన యాక్చువల్గా అందరూ టాలీవుడ్ అంటారు, ఇండియాలోనే బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ ఆయన. ఆయన తీసినట్టు మాస్ షాట్స్ నాకు తెలిసి ఏ డైరెక్టర్ తీయలేరు. అండ్ ఇప్పుడు బాలయ్య బాబు అంటే ఆయన వర్క్ ఇంకాస్త ఎన్హాన్స్ అవ్వద్ది. సో ఈ టీజర్లో బోయపాటి గారి వర్క్ ఎలా అనిపించింది మీకు? నేను పుష్ప రిఫరెన్స్తో చెప్తా. పుష్పలో ఏదైతే హీరో క్యారెక్టరేషన్ ఉందో ఆ క్యారెక్టరేషన్తో చాలామంది కనెక్ట్ అయ్యారు ఇండియా వైడ్, హిందీ ఆడియన్స్ ఎస్పెషల్లీ. ఆ క్యారెక్టరేషన్ వల్లనే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది, మోర్ దాన్ ఎనీథింగ్. సో ఈ సినిమాలో ఏదైతే బోయపాటి గారి ఆ మాస్ ఎలిమెంట్ ఉందో, నార్త్ ఆడియన్స్ సౌత్ పల్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్న టైం ఇది, పీక్ టైం ఇది. అవును, ఆ టైంలో వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి సబ్జెక్ట్గా తీసుకొని మనం మాస్ డైరెక్టర్ తీస్తున్న సినిమా. అందులో శివుడికి ఎలివేషన్ ఉంటుంది, హీరో క్యారెక్టరేషన్కి ఎలివేషన్ ఉంటుంది, డివినిటీ కనిపిస్తూ ఉంటుంది, ఆ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నందమూరి తమన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా డివైన్ మూవీ ఇది కాబట్టి ఆ సౌండింగ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనకి టీజర్లో డ్యూటీ ఎక్కేసాడు. అదే అంటున్నా, అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అనేది హీ హాజ్ షోన్ హిస్ క్యాలిబర్. సో ఇప్పుడు టీజరే ఈ రేంజ్లో ఉంది అంటే దీన్ని మించి ట్రైలర్ ఉంటుంది. ట్రైలర్కి మించి 100 times 1000 times పవర్ ప్యాక్డ్గా ఖచ్చితంగా మూవీ ఉంటుంది. బోయపాటి గారు మీ అందరికీ తెలుసు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. ఒకవేళ ఒక సినిమాకి 300 కోట్లు అవుద్దంటే బోయపాటి గారు సినిమా తీస్తే దాన్ని మించి 400-500 కోట్లు అవుతుంది తప్ప దానికంటే తగ్గదు. ఎందుకంటే ఆయన కాంప్రమైజ్ కాడు. ఆయన అనుకున్నది వచ్చే వరకు కూడా వదిలే మనిషి కాదు. సో బాలకృష్ణ గారికి ఆల్రెడీ హీఈస్ గోయింగ్ త్రూ ఎ వెరీ గుడ్ టైం. అంటే ఆయనతో ఎవరు సినిమా తీసినా సక్సెస్ చూస్తున్నారు, ఆయన మీద ఎవరు ఇన్వెస్ట్ చేసినా ప్రాఫిట్స్ చూస్తున్నారు. సో దిస్ ఈస్ ద రైట్ టైం, రైట్ మూవీ అని చెప్పాలి. అండ్ డేట్ ఇచ్చారు, సీ ద గట్స్. డేట్ ఇచ్చారు, రిలీజ్ డేట్ విషయానికి వస్తాను. మనం మాట్లాడాల్సింది ఇంకాస్త ఉంది. డేట్ విషయంలో ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది, చెప్తాను. అండ్ మనకి బాలకృష్ణ గారి ఏజ్ గురించి మాట్లాడకపోవచ్చు, బట్ ఏంటంటే ఈ వయసులో ఆయన పడుతున్న కష్టం సినిమా కోసం. అండ్ ఇప్పుడు తెల్లగడ్డంతో కనిపిస్తున్నారు, ఆ జుట్టు పెంచుకొని కనిపిస్తున్నారు. మనకి అఖండ అనే ఓడు ఫస్ట్ వినిపించినప్పుడు Part 1 స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు నాగసాధువుగా బాలకృష్ణ సెట్ అవ్వరా ఇలాంటి ఒక డైలాగ్స్ అయితే వినిపించినాయి. బట్ అఖండ రిలీజ్ అవ్వగానే అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. అండ్ ఇప్పుడు అఖండ 2లో ఆ లుక్ చూస్తుంటే, అంటే మీకు ఫస్ట్ Part 1తో పోల్చుకుంటే Part 2లో ఆ లుక్ ఎలా కనిపిస్తుంది?
మోర్ మెచ్యూర్డ్గా చూపిస్తున్నారు క్యారెక్టర్ని. కళ్ళతో అభినయం కనిపిస్తుంది మోర్ దాన్ ఎ డైలాగ్. ఒకటి ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే మంచుకొండల్లో ఆ సీన్ ఉంది, హీఈస్ వేరింగ్ స్లీవ్లెస్ కైండ్ ఆఫ్ వేర్. జనరల్గా మంచుకొండల్లో 0 degrees అండ్ లెస్ దాన్ దట్ టెంపరేచర్ ఉంటుంది. మనకి AC 18 దాటి ఒక గంట కూర్చోవాలంటే వి కాంట్, కష్టం అది. అలాంటిది 0 degreesలో ఉండి దానికంటే మైనస్లో ఉండి ఆ స్లీవ్లెస్ వేసుకొని మళ్ళీ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకుండా, ఐ మీన్ హీస్ పుట్టింగ్ హిస్ లైఫ్ ఫర్ ద మూవీ అనిపిస్తుంది నాకు బాలకృష్ణ గారు. అండ్ కొంచెం కష్టపెట్టిన సినిమా కోసం కాబట్టి ఆ డైరెక్టర్ ఇస్ డూయింగ్ గుడ్ వర్క్. అంటే ఎప్పుడైతే దేవుడి సినిమా అనేది ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారో అది ఇచ్చే సక్సెస్ తట్టుకోలేరు ఎవరు కూడా, అంత సక్సెస్ ఇస్తుంది మంచిగా తీస్తే. అది కనిపిస్తుంది. వాళ్ళ నాన్నగారు అలాగే దేవుడి మీద ఇలా సినిమా తీసి చాలా హిట్స్ కొట్టున్నారు ఆయన, సీనియర్ ఎన్టీఆర్ గారు. సో బాలయ్య బాబుకి కూడా ఇదేం కొత్త ఏం కాదు, ఈ మ్యాజిక్ ఆల్రెడీ చేస్తున్నారు. అంటే పబ్లిక్ డివినిటీని బాగా ఎంజాయ్ చేస్తున్న టైం ఇది. అవును. సో ఆ టైంలో కరెక్ట్గా గుడిగంట మోగినట్టు మోగాలి కానీ మామూలుగా ఉండదు సౌండ్. అండ్ ఈ టీజర్లో నాకు ఫస్ట్ షాట్ బాలయ్య బాబుని చూపించినప్పుడు ఆ జుట్టు అంతా అలా వెనక్కి వచ్చేసినాక ఒక సింహంలాగా కనిపించారు. అండ్ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కాస్త ముందుకెళ్ళిన తర్వాత వేదం చదివిన సింహం యుద్ధానికి వచ్చిందని చెప్పి ఒక డైలాగ్ పెట్టారు. అవును. అండ్ డైలాగ్స్ లా ఉన్నాయి. వెరీ గుడ్ అండి. అంటే ఐ వాజ్ లుకింగ్ ఫర్ హిందీ టీజర్ ఆల్సో, దాంట్లో కూడా ఎలా ఉంది అని. బట్ యాజ్ ఆఫ్ తెలుగు ఇట్స్ వెరీ కన్విన్సింగ్, వెరీ సాటిస్ఫాక్టరీ. ఈ హిందీ క్రిటిక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగులో చూస్తున్నారు యాక్చువల్లీ. అది డబ్బింగ్లో అవైలబుల్ ఉన్నా కూడా చాలా మంది, నేను కొన్ని హిందీ ఫాలో చేస్తాను, హిందీ క్రిటిక్స్ ఏం చెప్తున్నారు మన తెలుగు సినిమా గురించి అని. దే ఆర్ ట్రైంగ్ టు వాచ్ ద కంటెంట్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ లాంగ్వేజ్. కొంచెం సబ్ టైటిల్ హెల్ప్ తీసుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ వెల్కమింగ్ చేంజ్ యాక్చువల్లీ. అంటే ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతుంది కానీ దే ఆర్ ప్రిఫరింగ్ టు వాచ్ ఇన్ ద ఒరిజినల్ లాంగ్వేజ్ బికాస్ అందులో హీరో ఒరిజినల్ వాయిస్ వినిపిస్తుంది, ఆ ఎమోషన్ కరెక్ట్గా మనకి ఆడియన్స్గా రీచ్ అవుతుంది కాబట్టి. సో ఇలాంటి ఫిలాసాఫికల్ మెచ్యూరిటీ ఉన్న డైలాగ్స్ కనుక హిందీలో కూడా పడితే మాత్రం హిందీ ఆడియన్స్ విల్ సెలబ్రేట్ లైక్ ఎనీథింగ్. అమితాబ్ బచ్చన్ కానీ, మోహన్ లాల్ కానీ, బాలకృష్ణ గారు కానీ ఇండియా వైడ్ ఎంతో చరిష్మా క్రేజ్, ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ చరిష్మా క్రేజ్ ఉన్న యాక్టర్స్ కాబట్టి ఇలాంటి గొప్ప సినిమాలతో వస్తే, చారిత్రాత్మక సినిమాలతో వస్తే ఆ యాక్టర్ని మోర్ దెన్ అన్ యాక్టర్ దే సెలబ్రేట్ హిమ్ లైక్ గాడ్. యాక్టర్నే ఒక దేవుడిగా చూస్తారు. అండ్ ఇప్పుడు ఇందాక మీరు డేట్ విషయం ప్రస్తావించారు, September 25th మనకి అఖండ 2 ఇప్పుడు అనౌన్స్ చేశారు. బట్ కొన్ని రోజుల ముందే ఓజీ కూడా అదే డేట్లోకి రాబోతుందని చెప్పి పోస్టర్ రిలీజ్ చేశారు. సో అదే September 25th, 2 బిగ్ స్టార్స్, బిగ్ మూవీస్ ఒకే డేట్. సో అది బాక్స్ ఆఫీస్ దగ్గర యుద్ధం అని చెప్పుకోవచ్చా? ఒకేసారి రిలీజ్ ఉండకపోవచ్చు అండి, బికాజ్ బాలకృష్ణ గారికి, పవన్ కళ్యాణ్ గారికి దే ఆర్ మ్యూచువల్లీ గుడ్ ఫ్రెండ్స్. ఎస్, అవునా కదా. సో ఒకళ్ళు బిజినెస్ ఒకళ్ళు డిస్ట్రాయ్ చేయాలని ఎప్పుడు అనుకోరు. నాకు తెలిసి బాలకృష్ణ గారు విల్ కమ్ ఫస్ట్ అండ్ పవన్ కళ్యాణ్ గారు విల్ అకామిడేట్ రెడ్ కార్పెట్ ఫర్ బాలకృష్ణ గారు. ఓకే. అండ్ అంటే చాలామంది ఏమంటున్నారంటే దసరా కాబట్టి 2 సినిమాలు ఆడే స్కోప్ ఉంటుంది, సో 2 సినిమాలు రావచ్చు అని కూడా అంటున్నారు. దాని మీద ఇంత పెద్ద దేవుడి సినిమా వస్తున్నప్పుడు దానికి మనం రెడ్ కార్పెట్ ఇవ్వాలండి. బాలకృష్ణ గారికి రెడ్ కార్పెట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏదైతే మంచి డేట్ ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి 2 సినిమాలకి ఎంత సక్సెస్ డిజర్వ్ చేస్తాయో అంత సక్సెస్ దొరకాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీరు అనేది ఏంటంటే ఇద్దరు బిగ్ స్టార్స్ కాబట్టి ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా పెద్దగా ఉంటుంది కాబట్టి బిజినెస్ ఏ సినిమాకి చెడిపోకూడదు అంటారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే మనం ఎప్పుడు కూడా దేవుడికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తాం. మనం ఆ ప్రాధాన్యత దేవుడి అంశం ఉన్న సినిమా కాబట్టి దానికి ఫస్ట్ ఆ ప్రయారిటీ ఇచ్చి దాని డిజర్వింగ్ కలెక్షన్ దానికి ఇచ్చి దాని వెంటనే ఇది రిలీజ్ చేసామనుకో రెండింటికి ప్రాబ్లం ఉండదు కదా. ఓకే, దట్స్ వాట్ ఐ ఫీల్. ఐఎమ్ నాట్ రెడ్యూసింగ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ ఇంక్రీజింగ్ ఎనీబడి. అండ్ బోయపాటి గారి వర్క్ విషయానికి వస్తే బాలకృష్ణ, బోయపాటి వీళ్ళిద్దరు కాంబినేషన్ ప్రతిసారి వర్కౌట్ అవడానికి మీకు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి? ప్రతిసారి దే బోత్ ఆర్ మొండి టెక్నీషియన్స్ ఇద్దరు. బాలకృష్ణ గారితో చాలా మంది భయపడతారు ఆయన డైరెక్షన్ చేయాలంటే. ఆ భయంతోనే చాలా మంది కొన్ని ఛాన్సెస్ వచ్చినా ఒప్పుకోలేదు. అంటే ఒకటేంటంటే ఆయన మీద కొంచెం ప్రచారం ఉంది, ఆయన అదే సీరియస్గా ఉంటారు, అందరిని కొడతారని. యాక్చువల్గా మనం అన్స్టాపబుల్ షో చూస్తే వి అండర్స్టూడ్ హౌ క్యూట్ నేచర్డ్ పర్సన్ హీఈస్, హౌ గుడ్ హీఈస్ అనేది. అది అర్థమైన పర్ఫెక్ట్గా అర్థమైన వ్యక్తి బోయపాటి గారు కాబట్టి ఆ టెక్నీషియన్ ఈ హీరో అనేది ఇద్దరు ఎప్పుడు వచ్చినా ఆ ట్రెమెండస్ సక్సెస్ అనేది చూశారు. అది ఆల్మోస్ట్ అంటే ఏదైతే ఈ సినిమా అఖండకి సంబంధించిన ఫస్ట్ పార్ట్ అవుతుందో చాలా మంది హిందీ ఆడియన్స్ తెలుగులో చూసి ఎంజాయ్ చేస్తారు, డబ్బింగ్ ఉన్నా కూడా. అవును, ఇన్ ద ఒరిజినల్ లాంగ్వేజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్, ఆ ఒరిజినాలిటీ మేము ఎంజాయ్ చేయాలని చాలా కంప్లైంట్స్ విన్నాము. ఈ సౌండింగ్కి వాళ్ళ స్పీకర్స్ పగిలిపోయినాయి అని. ఇప్పుడు టెక్నాలజీ ఇంకా ఎవాల్వ్ అయింది కాబట్టి స్పీకర్స్ పగిలిపోకపోవచ్చు, కానీ
ఆడియన్స్ ఎంజాయ్మెంట్కి మాత్రం ఒక హద్దులు లేని ఎంజాయ్మెంట్ అనేది ఖచ్చితంగా తమన్ ఇస్తారని చెప్పొచ్చు. బికాస్ ఒక దిస్ నెవర్ హ్యాపెండ్ దట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక స్టార్ హీరో వాళ్ళ లెగసీలో ఉన్న పేరు, ఇంటి పేరు ఇవ్వడం అనేది ఇట్ నెవర్ హ్యాపెండ్. అవును, అది సరదాగా అన్నా కానీ సో సరదా కాదు అది, he's taking it very seriously. అవును అవును. అంటే ఆ లెగసీ నందమూరి అనే పేరు ఉంటే అది ఒక ల్యాండ్ మార్క్ అవార్డ్ లాంటిది. అది అది ఇచ్చేసాను నీకు లైఫ్ టైం అన్నట్టు. అది అర్థమైందా? ఇంకా దాన్ని మించి ఇంకా తమన్ గారికి ఆస్కార్ అవార్డు వచ్చినా దాని ముందు చిన్నగా అనిపిస్తుంది ఆయనకి. సో హీస్ పుట్టింగ్ ఇన్ హిస్ లైఫ్, హార్ట్, ఎవ్రీథింగ్. తన జీవితం పెట్టి ఆ మ్యూజిక్ ఇస్తున్నట్టు. ఈవెన్ ఇంతకుముందు వచ్చిన డాకు మహారాజ్లో కూడా మ్యూజిక్ అదిరిపోయింది అసలు. అంటే సినిమాలో చూస్తున్నంతసేపు ఆ యొక్క ఆ సౌండింగ్ ఫీల్ వేరే లెవెల్. సినిమా సీన్ ఖచ్చితంగా ఎలివేట్ చేస్తూ పోతుంది. అంటే ఇలాంటి మూవీస్ ఏంటంటే ఛాన్స్ ఇచ్చిన పైరసీలు ఎవరు చూడరు, ఓటీటీ కోసం వెయిట్ చేయరు, థియేటర్లోనే బాగుంటుంది. అది కూడా మంచి థియేటర్లో బాగుంటుంది. సో ఇంకా ఒక మంచి గుడ్ థింగ్ ఏంటంటే సెప్టెంబర్ వరకు టైం ఇచ్చారు థియేటర్లు అప్డేట్ అవ్వడానికి. మీ క్వాలిటీ పెంచుకోండి అని. వస్తున్నాం చూసుకుందామని. దట్స్ వాట్ థియేటర్ షుడ్ బి ప్రిపేర్డ్ టు అకామిడేట్ ద ఆడియన్స్. ఓకే, పుష్పకి జరిగిన ఏదైతే చిన్న ఇన్సిడెంట్ జరిగిందో అలాంటి ఏ ఇన్సిడెంట్ జరగకుండా ప్రాపర్ ప్రికాషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్చర్ షుడ్ బి టేకెన్ కేర్. సార్ మీరు చాలా వాల్యుబుల్ పాయింట్స్ కొన్ని రైజ్ చేశారనమాట. బాలీవుడ్ అక్కడ శివుడి భక్తులు చాలా ఎక్కువ, సో మన సినిమాలు చాలా ఎక్కువగా చూస్తున్నారు, ఇది బాలకృష్ణ గారి కరెక్ట్ టైము, కరెక్ట్ ప్రాజెక్టు, అండ్ నందమూరి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, బోయపాటి గారి బెస్ట్ వర్క్, ఇలాంటి పాయింట్స్ అన్ని రైజ్ చేసి బాలయ్య మార్కెట్ కూడా మారబోతుందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. సో ఈ లెక్కను చూసుకుంటే అఖండ 2 మార్కెట్ ఎలా ఉండబోతుంది, కలెక్షన్ ఎంత రాబోతుంది? ఒక చిన్న చెప్పాను కదండి నెంబర్. అసెండింగ్ ఆర్డర్లో ఎందుకు చెప్పానుకున్నారు? ఐ సెడ్ బాహుబలి 2, పుష్ప 2, అఖండ 2. అదే అసెండింగ్ ఆర్డర్. మీరు వేసుకోండి, అదే అసెండింగ్ ఆర్డర్. ఇంకో 1000 కోట్లు పక్క పెద్ద నెంబర్ అండి, పెద్ద నెంబర్. ఇంకా వై డు కౌంట్ వెరీ లెస్? ఎందుకంత తక్కువ కౌంట్ చేస్తున్నారు మీరు అండర్ ఎస్టిమేట్ ఇస్తారు అయితే. అయ్యో లేదు లేదు, కరెక్ట్ కాదు. ఒకటండి, హిందీ బెల్ట్లో టికెట్ రేట్ ఎక్కువ తెలుసా, అక్కడ కలెక్షన్ చాలా ఎక్కువ పడుతుంది. అంటే మినిమం 800 నుంచి ఉంటుంది అక్కడ టికెట్. ఓకే, అండ్ యూ కెన్ ఇమాజిన్ ఎంత వస్తుండొచ్చు అనేది. సో ఇంకో పాన్ ఇండియా హీరో యాడ్ అయిపోయారు. ఇంకోటి చెప్తే ఆడియన్స్ హట్ అవుతారేమో కానీ ఉన్న నిజంగా కూడా చెప్తున్నాను నేను. ఒక స్టేజ్లో బాలకృష్ణ గారు హీ ప్రపోజ్డ్ ఒక సినిమాలో ఒక రోల్ ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి తినకి మధ్యలో ఒక కాంబినేషన్ జరగాల్సింది, అది జరగలేదు. కృష్ణవంశీ గారి రైతు మూవీ అనుకుంటా, అంటే ఇంకొక ప్రాక్టికల్ మూవీలో జరగలేదు. ఓకే, అందుకని సినిమానే ఆపేశారు యాక్చువల్లీ. అయితే అప్పుడు ఏవైతే మీడియేటర్స్ ఉంటారు కదా, ఒక స్టార్కి ఇంకో స్టార్కి మధ్యలో మీడియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు బాలకృష్ణ గురించి నెగటివ్గా అటు మోయడం వల్ల, తన యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అని చెప్పడం వల్ల అమితాబ్ బచ్చన్ కుడ్ నాట్ అకామిడేట్ హిస్ డేట్స్ ఫర్ దిస్ యాక్టర్. ఇప్పుడు ఈ సినిమా త్రూ ఈయన మన అక్కడ మీడియాతో కమ్యూనికేట్ అవుతారు, అక్కడ సెలబ్రిటీస్తో కమ్యూనికేట్ అవుతారు. ప్రీమియర్ అక్కడ పడుతుంది, ప్రీమియర్ విల్ బీ ఇన్ ముంబై ఆర్ సమ్వేర్. అక్కడ స్టార్స్ అందరినీ వెల్కమ్ చేస్తారు కాబట్టి వీ కెన్ సీ అ గుడ్ కాంబినేషన్ బిట్వీన్ అమితాబ్ బచ్చన్ అండ్. సో మీరు చెప్పినట్టు ఏంటంటే ఆ టైంలో అసలు బాలయ్య ఒరిజినాలిటీ ఏందో కూడా తెలియదు చాలా మంది, ఇప్పుడు తెలుసు. హిందీ బెల్ట్లో. అవునవును, హిందీ బెల్ట్లో తెలుగు పీపుల్ విల్ ఆల్వేస్ సెలబ్రేట్ హిమ్. ఈ హిందీ బెల్ట్లో మాత్రం గాడ్ ఆఫ్ మోసెస్. హిందీ బెల్ట్లో కూడా ఈ క్రేజ్ ఇంకా అమాంతంగా పెరగాలి, ఆయన ఫ్యాన్ బేస్ అమాంతంగా పెరగాలి, ఆయన స్టార్ వాల్యూ చాలా పెరగాలి. ఇప్పుడు మెనీ యాడ్స్లో వీ సీ హిమ్ డూయింగ్, హీ షుడ్ డూ బిగ్ సైజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్, బిగ్ థింగ్స్. శ్రీనివాస్ గారు, అఖండ 2 టీజర్ ఫ్యాన్స్కి ఎంతైతే కిక్ ఇచ్చిందో ఈరోజు మీ రివ్యూ కూడా అంతే కిక్ ఇచ్చే స్థాయిలో ఉన్నాయి చెప్తున్నా. నేనేం ఎగ్జాగరేట్ చేయట్లే కదా. ఐఎమ్ జస్ట్ ప్రెడిక్టింగ్ ద నియర్ ఫ్యూచర్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ద రియల్ థింగ్స్ దట్ విల్ హ్యాపెన్. మనకి అఖండ 2 సంబంధించి ఇంకా చాలా అకేషన్స్ ఉన్నాయి. ట్రైలర్ రావాలి, సో ఆడియో ఫంక్షన్లు ఉంటాయి, మూవీ రిలీజ్ తర్వాత సక్సెస్ తర్వాత చాలా అకేషన్స్లో మనం కూర్చొని మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మీరు ఏ మాటలైతే మాట్లాడారో అవన్నీ నిజం అవ్వాలని, మన నందమూరి బాలకృష్ణ గారు వేరే స్థాయిలో ఇంకో నెక్స్ట్ స్టెప్ ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా మంచి రివ్యూకి చాలా పెద్ద థ్యాంక్స్ అండి.